పిచ్చోడని. క్లాసులోకి వెళ్తే తలన వస్తుంది, క్యాంటీన్కి వెళ్తే కిక్ వస్తుంది. హలో, ఎవరు నువ్వు? అదే నేను అడుగుతున్నా, నువ్వెవరు? ఈడికెందుకు వచ్చినావు? స్మోక్ చేయడానికి వచ్చినా. 20% టొబాకో 60% గంజా యాడ్ చేసినావు, కానీ సరిగ్గా మిక్స్ అవ్వలేదు. అంత కరెక్ట్గా ఎట్లా చెప్పావు బ్రో? నువ్వైతే 60% కలిపినావు, నేనైతే 90% కలిపెట్టోని. అది మన రేంజ్ అన్నా. నువ్వు 90% ఏంటన్నా? నీ గురించి చెప్పన్నా అన్నా. నువ్వు చెప్తూ ఉండు, నీకు కొడుతూ ఉంటా. చెప్తే వినేకి మనవి కథలు కావు బ్రో, హిస్టరీ. దాన్ని డైరెక్ట్గా చూడాలా. యూట్యూబ్ ఓపెన్ చేయి, డ్రగ్స్ దినేష్ అనుకుంటూ. How y'all, today I am going to talk about communication is a very important to our life. Communications is a very important. For example, Dinesh, listen carefully. Dinesh, what are you doing? క్లాస్ వింటున్నారా మీరు? అర్థమవుతుందా లేదా? చెప్పరా, ఏంట్రా ఇది? చెప్పు. ఏమైందిరా? ఏమైందా? ఎలాంటి కొడుకుని కన్నామో నువ్వే చూడు. నా ఇష్టం. చూసావా, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఏమైందిరా? దినేష్, ఆ హిస్టరీలోనే మరో మిస్టరీ కూడా ఉంది. అంటే చనిపోయావా? అవును బ్రో. బ్రో నేనేం చేయను బ్రో, నీతో కొంచెం మాట్లాడాలి బ్రో. ఆగు. మాట్లాడాలని చెప్పాను కదా, కిక్కు సరిపోవట్లేదని రోజుకి డోస్ పెంచటోని. ఎందుకు తాగుతున్నానో, దేనికి తాగుతున్నాను కూడా అర్థమయ్యేది కాదు. మా అమ్మ అంటే నాకు ప్రాణం బ్రో. మా అమ్మ మీదకి ఎందుకు వదిలినాను, ఎంతసేపు మా గా టీచర్తో ఎందుకు మిస్బిహేవ్ చేసినానో నాకే తెలియలేదు. మా నాన్న మాట్లాడుతూ ఉంటే ఎందుకు పట్టించుకోకుండా వెళ్ళినానో కూడా నాకు తెలవలేదు బ్రో. సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. చదువు పీకింది, జీవితం పీకింది, చివరికి నా ప్రాణమే పోయింది బ్రో. మా అయ్యకి నేనంటే ప్రేమని తెలుసు బ్రో, కానీ ప్రాణం ఇచ్చేంత ప్రేమని తెలియదు బ్రో. కాలేజ్కి వస్తున్నప్పుడు పిచ్చితో ఒకటి ఎదురైంది కదా, ఆవిడే బ్రో మా అమ్మ. ఎల్లుతూ లోపల బూచోడున్నాడు. నా వల్ల నా ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోయింది బ్రో. ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఏదో ఉంటుంది అనుకుంటాం బ్రో, కానీ ఏమి ఉండదు బ్రో. ఈ డ్రగ్స్ వల్లే నా కెరియర్, నా ప్రాణం అన్నీ పోయాయి బ్రో. నాలా ఇంకెవరు అవ్వకూడదు బ్రో. ప్లీజ్ బ్రో, ప్లీజ్ అవాయిడ్ ద డ్రగ్స్ బ్రో, ప్లీజ్.